వెల్కమ్ టు శోభా ప్రాపర్టీస్. మనకి తుర్కెంజల్ లొకాలిటీలో ఒక కమర్షియల్గా చూస్తున్న వాళ్ళకైతే ఒకసారి ఈ వీడియో చూడండి. సౌత్ ఈస్ట్ కార్నర్ బిట్టు మనకి ఒక G+1 హౌస్ ఫర్ సేల్కి రావడం జరిగింది. మనకి హౌస్ డైమెన్షన్, ఈ ప్రైజ్, లొకేషన్ అంతా కూడా ఈ వీడియోలోనే ఇన్ఫార్మ్ చేస్తానండి. సో కంప్లీట్గా వీడియో చూడి స్కిప్ చేయకుండా చూసిన తర్వాత చివరి వరకు చూసి మాకు కాల్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి ఒక లైక్ చేయండి. మీ ప్రాపర్టీస్ ఉండి సేల్ చేయాలనుకుంటే కూడా మాకు సంప్రదించండి, చాలా తక్కువ ప్రైస్లో ప్రమోషన్ కూడా చేస్తాము. సో టాపిక్లోకి వెళ్తే మనకి తుర్కెంజల్ బస్ స్టాప్కి అలాగే సాగర్ హైవేకి 500 మీటర్స్ దూరంలో ఉన్న సౌత్ ఈస్ట్ కార్నర్, ఇప్పుడు మీరు ఇటు సైడ్ చూస్తుందేమో ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది. ఇది ఈస్ట్లో వచ్చేలోపు 25 ఉంటుంది ఫేసింగ్. అండ్ సౌత్కి వచ్చేలోపు ఇది కమర్షియల్ రోడ్ అన్నమాట, 30 ఫీట్ల రోడ్ ఇది. సో దానివల్ల ఏం చేశారంటే సౌత్ సైడ్ 3 సెటర్లు ఇచ్చారు కమర్షియల్గా. సో ఇది ఫేసింగ్ వచ్చేసి 50 ఉంటుంది. 25x50 139 గజాల బిట్టు, సౌత్ ఈస్ట్ కార్నర్ బిట్టు, G+1గా కట్టారు. మనకి సౌత్ సైడ్ చూసుకుంటేనేమో ఈ 30 ఫీట్ల రోడ్డు, ఈస్ట్ సైడ్ చూసుకుంటే 25 ఫీట్ల రోడ్డు ఉంటుంది. చుట్టూ ఇల్లులే ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇళ్ళ మధ్యలోనే ఉంది ఈ హౌస్. సో గ్రౌండ్ ఫ్లోర్ చూసుకుంటే ఏంటంటే మనకి ఓన్లీ సెటర్సే ఉంటాయి కమర్షియల్గా, ఎలాంటి కన్స్ట్రక్షన్ చేయలే, అంటే రూమ్స్ కానీ ఏమి ఉండవు. ఓన్లీ కార్ పార్కింగ్ చేసుకోవడానికి ఒక 3 కార్లు, ఒక 10-15 బైకులు పట్టే విధంగా అయితే చేశారు, డిజైన్ చేశారు. పైన ఫాల్స్లింగ్ అయితే ఇచ్చారు కార్ పార్కింగ్ ఏరియాలో. కింద ఫ్లోర్ అంతా కూడా మార్బుల్ ఫినిషింగ్ ఇచ్చారు నీట్గా మనకి. సో ఇక్కడ ఈశాన్య మూల అవుతుంది కాబట్టి, ఇది ఈశాన్యం కాబట్టి ఇక్కడ బోర్ పాయింట్ ఇచ్చారు. బోర్ వచ్చేసి 500 ఫీట్ల వరకు బోర్ వేశారు. అండ్ వాటర్ స్టోరేజ్ చేసుకోవడానికి ఇక్కడ వాటర్ పాయింట్ ఒకటి ఇచ్చారు. సో కమర్షియల్ యూజ్ చేసుకున్న వాళ్ళకి సెటర్లో కాబట్టి వాళ్ళకి వాష్ ఏరియా అనేది ఇక్కడ స్టెప్స్ కింద ఇచ్చారన్నమాట. సో హౌస్కి అయితే చుట్టూ సెట్ బ్యాక్ ఇచ్చారు, అంటే ఇంకా అది ఒక్క గల్లే కాబట్టి అక్కడ సెట్ బ్యాక్ ఇచ్చారు నీట్గా. సో గ్రౌండ్ ఫ్లోర్లో ఇలా ఉంది. ఒకసారి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాం ఇంకా ఎలా ఉంది ఏంటి అనేది. సో మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేలోపు మెయిన్ డోర్ అనేది ఇలా ఉంది. మనకి ఈస్ట్ ఫేసింగ్తోనే ఉంటుంది మెయిన్ డోర్. సో మెయిన్ డోర్ అయితే ఫినిషింగ్ చాలా బాగుంది, బ్యూటిఫుల్గా, చూసానికి లుకింగ్ బాగుంది. సో మనకి ఇక్కడ మనకి ఈ ఏరియాలో టెప్పర్ గ్లాస్ ఫిట్టింగ్ వస్తుంది. సో ఇక్కడ టెప్పర్ గ్లాస్ వస్తుంది. ఇక్కడ చూసుకుంటేనేమో బ్రౌనిష్, ఇన్సైడ్లో చూసుకుంటే మనకి బ్రౌనిష్లో మార్బుల్ ఫినిషింగ్ ఇచ్చారు మొత్తం. ఇది లివింగ్ ఏరియాతో పాటు హాల్ ఇచ్చారు. సో గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఎలాంటి కమర్షియల్ వదిలేస్తే కమర్షియల్గా షాప్స్ మాత్రమే ఇచ్చారు. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేలోపు 2 BHK ఉంటుంది మనకి ఇది. సో ఇక్కడ వెంటిలేటర్, ఇక్కడ విండోస్ PVC విండో వస్తుంది, అందుకే చుట్టూ గ్రనైట్ ఫినిషింగ్ అయితే ఇచ్చి వదిలేశారు ఇక్కడ. సో ఇక్కడ టీవీ పాయింట్ ఇది. ఇలా చూసుకుంటే ఇది డైనింగ్ ఏరియా, మనకి ఇక్కడ డైనింగ్ ఏరియా ప్రొవైడ్ చేస్తారు, అందుకే ఇక్కడ వాష్ బేస్ పెట్టుకోవడానికి వాష్ పాయింట్ ఇచ్చారు ఆల్రెడీ మనకి. సో ఇది చూసుకుంటే కిచెన్ వచ్చేలోపు మనకి L షేప్లో ఉంటుంది. సో మనకి పూజా రూమ్ చూసుకోవచ్చు. కిచెన్లో పూజా రూమ్ సపరేట్గా డోర్ ప్రొవైడ్ చేసి నీట్గా ఇచ్చారు. సో కిచెన్ లోపల చూసుకుంటే ఇలా ఉంటుంది. వైట్ అండ్ గోల్డిష్లో ఫినిషింగ్ ఇచ్చారు వీళ్ళు టైల్స్తో. కిచెన్ అనేది ఈ విధంగా ఉంది, మార్బుల్తో ఫినిషింగ్ ఇచ్చారు. చాలా మంది ఏంటంటే టైల్స్ ఇస్తారు ఇక్కడ వాల్కి, కాకపోతే వీళ్ళు మార్బుల్ ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. సో కిచెన్ నుంచి చూసుకుంటే డైరెక్ట్ డైనింగ్ ఏరియాకి సర్వ్ చేసుకునే విధంగా ఉంటుంది మనకి. సో మళ్ళీ కిచెన్ ఇలా బయటకు వెళ్తేనేమో ఇక్కడ వాష్ ఏరియా ఉంటుంది, వాష్ పాయింట్ ఉంది. ఇక్కడ మనం వాషింగ్ మిషన్ కానీ అలా యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. సో ఇక్కడ నుంచి చూసుకుంటే ఇది ఇంకా చెప్పాను 30 ఫీట్ల రోడ్డు. మళ్ళీ ఇటు సైడ్ చూసుకుంటే మనకి 2 BHK వస్తుంది చెప్పానుగా. సో ఇది కామన్ వాష్రూమ్ ఏరియా. సో వర్క్ అంతా కంప్లీట్ అయింది, రెడీ టు ఆక్యుపై అన్నమాట. ఇది మాస్టర్ బెడ్రూమ్ ఏరియా. సో ఫాల్స్లింగ్ కానీ కింద ఫ్లోర్ కానీ సెల్ఫ్స్ అయితే చూడొచ్చు, చాలా ప్రొవైడ్ చేశారు. సో ఇది అటాచ్ బాత్రూమ్ ఉంటుంది. ఈ బెడ్రూమ్కి వచ్చేలోపు మాస్టర్ బెడ్రూమ్ ఏరియా కాబట్టి. సో ఇది చూసుకుని చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా మనకి, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా. సో మరొకసారి ఈ హౌస్ డైమెన్షన్, ప్రైస్, లొకేషన్ అన్ని కూడా చూసుకుంటే మనకి అండర్ తుర్కెంజల్ మున్సిపాలిటీ పరిధిలో ఉంటుంది. హౌస్ డైమెన్షన్ చూసుకుంటే 25x50 139 గజాల బిట్టు, సౌత్ ఈస్ట్ కార్నర్ బిట్టు. మనకి గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేలోపు 3 సెటర్లు ఉంటాయి సౌత్ సైడ్ కమర్షియల్గా. మనకి మిగతాదంతా కూడా మనకి పార్కింగ్ వదిలేశారు, 3 కార్లు ఉంటాయి, 2 బైకులు అలా పార్క్ చేశారు. అండ్ ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేలోపు మనం చూస్తున్న ఈ 2 BHK ఉంటుంది. లొకేషన్ చూసుకుంటే అండర్ తుర్కెంజల్ మున్సిపాలిటీ పరిధిలో ఉంటుంది. తుర్కెంజల్ బస్ స్టాప్కి అలాగే సాగర్ హైవేకి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. కిలోమీటర్ బిలో 1 km మాత్రమే ఉంటుంది. ఈ హౌస్
అలాగే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 బొంగళూరు జంక్షన్ అద్దిబట్లకు చూసుకున్నా కానీ జస్ట్ మనకి 5 minutes డ్రైవ్ మాత్రమే ఉంటుంది. అలాగే ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కి కూడా మనకి 10 kilometer దూరం మాత్రమే ఉన్న. సో ప్రైస్ విషయం చూసుకుంటే 1,25,00,000 రూపాయలు చెప్తున్నారు, నెగోషియబుల్ ఉంటుంది. దీంట్లో 80% బ్యాంక్ లోన్ కూడా మనకు అందుబాటులో ఉంది. రిక్వైర్మెంట్ ఉంటే పైన నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. అండ్ అలా వెళ్ళే ముందు ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.